ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నమస్తే, నేను విజయ్. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. ఎప్పుడు ఎవరికి భయపడిన విధంగా మాటలు చెలోక్తులు పేలుస్తుంటారు రాంగోపాల్ వర్మ. సోషల్ మీడియాలో అంటారా, ఇక చెప్పాల్సిన అవసరం లేదు. తనకు ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడుతుంటారు ఆర్జీవి. అయితే ఇప్పుడు ఆర్జీవి ఏపీ పోలీసుల దెబ్బకి భయపడ్డారా? హైదరాబాద్ నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోయారా? అరెస్ట్ అవుతారేమన్న భయంతో ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఎక్కడైనా దాక్కున్నారా? ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. దీనిపైన మనతో మాట్లాడడానికి రాంగోపాల్ వర్మ గారి అడ్వకేట్ బాలా గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే బాలా గారు. నమస్తే. ఆర్జీవి గారు నిజంగానే పారిపోయారండి భయపడిపోయి? ఇప్పుడు మీరు ఊరు వెళ్ళారనుకోండి, నేను వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు, మీరు పారిపోయారని చెప్తాను, అది జరిగిద్దా? కానీ 4 రోజుల కిందట ఒక సెకండ్ నోటీస్ ఆయన చెప్పారు 4 రోజుల తర్వాత నేను వస్తాను అని చెప్పారు. రావాల్సిన వర్మ ఇందులో పోలీసులు వచ్చేసరికి బయట వెళ్ళిపోయారు. లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. చెప్పండి. మీరు ఊరు వెళ్ళిపోతే నేను వచ్చిన టైంలో మీరు లేరు, దాన్ని నేను ఏమనుకోవాలి? మీరు పారిపోయారు అనుకోవాలా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తారు? మీకు ఏదో పని ఉండి లేకపోతే బస్సులో వెళ్తే ఐఎమ్ టెలింగ్ యూ, మీకు ఏదో పని పడో మీ షెడ్యూల్స్ లో మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అంటే దాని మీనింగ్ నేను ఏమనుకోవాలి? అప్పుడు మీకు మీరు ఎస్కేప్, మీరు పారిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అనుకోవాలనా? కాదు, వెయిట్ లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. మీ ద్వారానో లేదా హౌస్ లో ఉండేటువంటి స్టాఫ్ ద్వారానో ఆయన తెలుసుంటది ఏమని పోలీసులు వచ్చారు. మేము రిప్లై పంపించింది వెంటనే ఆయన ఫోన్ ఆఫ్ చేసుకొని లేదు వేరే ఫోన్ లో నుంచి అయినా పోలీసులకు ఆన్సర్ ఇవ్వచ్చు కదా. మేము అదే ఆన్సర్ ఇచ్చాము లీగల్ గానే. ఎవరిచ్చారు? మీరు ఇచ్చారు. మరి ఇంకేంటి? వర్మ గారు ఇవ్వలేదుగా. వర్మ గారే కదా ఇచ్చింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ వర్మ గారు నేను ఇవ్వడము, వర్మ గారు ఇవ్వడము రెండు ఒకటే. వర్మ గారు సపరేట్ గా నా మాట ఫస్ట్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఆయన వాట్సాప్ ద్వారా ఏం చెప్పారు? నేను ఇప్పుడు కాదండి మళ్ళీ హాజరవుతానని చెప్పారు. కాదు, మీకు దగ్గర ఉన్న సమాచారం తప్పు. చెప్పండి, మీ దగ్గర ఏముంది? ఫస్ట్ నోటీస్ పంపించినప్పుడు ఇమీడియట్ గా దానికి ఆన్సర్ చేయడం ఏమని జరిగిందంటే, ఆ టైంలో రావడం కుదరదు, మాకు టైం కావాలి అని అడిగాం. తర్వాత సబ్సిక్వెంట్ గా వాళ్ళు సెకండ్ నోటీస్ పంపించారు. సెకండ్ నోటీస్ పంపించిన తర్వాత మా టైమింగ్ షెడ్యూల్స్ చూసుకోవాలి కదా. ఎవరో కేసు పెడతారు, ఎక్కడో కేసు పెడతారు, ఆ కేసు వస్తుంది. వెయిట్ ఒక నిమిషం, అక్కడికే వస్తున్నామండి. మీరు ఆగండి ఫస్ట్, అక్కడే ఆగండి, మీరు 2 నిమిషాలు ఆగండి, 2 నిమిషాలు ఆగండి. ఇప్పుడు ఎవరో ఎక్కడో కేసు పెడతారని ఎవరికి తెలియదు, మీరు ఊహిస్తారా? కలలో ఆగండి, 1 minute ఆగండి, మీరు ఫస్ట్ వినండి పూర్తిగా. ఎవరు కలలో కనరు, ఎవరో కేసు పెడతారని చెప్పేసి కేసు పెట్టిన తర్వాత నోటీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్నారు చూసారా, లా బైండింగ్ సిటిజన్గా వాళ్ళు పంపించిన నోటీస్కి మేము రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లైలో మాకు టైం కావాలని అడిగాం. వెయిట్ ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. నేను అడిగేదాన్ని కూడా ఎప్పుడు అన్నారు? ఫస్ట్ నోటీస్ ఎప్పుడైతే పంపించారో 19th రోజున హాజరు కావాలన్నప్పుడు దానికి మేము రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై ఇచ్చిన తర్వాత మా షెడ్యూల్ చూసుకోవాలి కదా. షెడ్యూల్ అంటే ఏం షెడ్యూల్ అండి? చూసుకునే కదా మీరు చెప్పారు. 19వ తారీఖున మీరు ఏం చెప్పారు? ఏంటనేది తెలియదు. 4 రోజులు కావాలి టైము అన్నారు. 4 రోజులు పూర్తి అయిపోయింది. మరి ఇప్పుడు 5వ రోజు పోలీసులు వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే బిజీగా ఉన్నారని మీరే అంటున్నారు. ఆ బిజీగా ఉన్నారనే విషయంతోనే మీరేం చెప్పారు? 4 రోజుల తర్వాత మేము అటెండ్ అవుతాము అని చెప్పారు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, మీకు టైం ఇచ్చారు, రాలేదు. సో అందుకని హైదరాబాద్కి వచ్చారు. మీకు తెలిసింది అదే, మీ మీడియాలో తెలిసింది అదే. సగం తెలుసు, సగం తెలీదు. మీరు కూడా వాళ్ళు నోటీస్ వెయిట్ ఒక నిమిషం, వాళ్ళు నోటీస్ పంపించిన అందుకోసమే ఎప్పుడైనా మీకు నచ్చింది, మీకు అనిపించింది చెప్పేసుకుంటూ పోతే ఎవడేం చేయలేడు. ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే భారతదేశంలో కానీ ఎందుకు ఎదగలేకపోతున్నారంటే ప్రజలకు ఏది నిజం ఏది అబద్ధం అని కన్క్లూజన్ చేసుకోలేక మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. ఫస్ట్ నోటీస్ పంపించారు, దానికి మేము సమాధానం ఇచ్చాము. ఏమని చెప్పేసి అని, మాకు టైం కావాలి, సో టైం చూసుకునేసి మాకు టైం ఇవ్వండి ఫస్ట్. సెకండ్ నోటీస్ వాళ్ళు పంపించారు. వాళ్ళు పంపించిన నోటీస్లో 20వ తేదీ హాజరు కావాలన్నారు. అవునా? 20వ తేదీ హాజరు కావాలన్నప్పుడు ఇప్పుడు మేము మా షెడ్యూల్ చూసుకోవాలా, హాజరు అవుతామా లేదని వాళ్ళకి చెప్పాలి కదా. 25వ తేదీ ఆల్రెడీ ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి మేము రిప్లై నోటీస్ పంపించి, మాకు ప్రీ షెడ్యూల్స్ అయిపోయి ఉన్నాయి, ప్రాజెక్ట్స్లలో బిజీగా ఉన్నాము, ఈ డేట్లో రావడానికి కుదరదు, మాకు 2 weeks టైం ఇవ్వండి. అలానే దాంట్లో ఇంకా కొన్ని పొందుపరిచాం మేము. ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ ఒకటి వచ్చింది, దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసెస్లో కూడా అక్యూజెస్ని హైబ్రిడ్ సిస్టమ్ తీసుకొని విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా మాకు ఫెసిలిటీస్ని ఇవ్వండి, ఎందుకంటే మీకు త్వరగతన ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి కాబట్టి మేము కూడా కోఆపరేట్ చేస్తాము. ఈ ఫెసిలిటీస్ని కూడా అక్కడే భయపడ్డారు. ఆగండి ఒక నిమిషము, అక్కడే భయపడ్డారు. మీరు ఆగండి ఫస్ట్, కంప్లీట్ చేయనివ్వండి. మీరు ఆగండి, మీరు ఫస్ట్ ఆగుతారా? మీరు ఒక నిమిషం ఆగుతారా? మీరు కంప్లీట్ చేయండి, నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మేము వర్చువల్ గా ఫెసిలిటీస్ ఉన్నాయి,
ఈ ఫెసిలిటీస్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేసుకున్న తర్వాత మాకు మీరు ఎప్పుడైతే షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో అది ప్రియర్గా 1 వీక్ ముందు మాకు ఇంటిమేట్ చేయండి. దెన్ దాన్ని బట్టి మేము కూడా మీకు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసి మీరు ఏదైతే క్రైమ్ పెట్టినారో ఆ క్రైమ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ, దానికి సంబంధించిన మాకు ప్రొవైడ్ చేయండి. సో దట్ మేము వచ్చి మీకు కోఆపరేట్ చేస్తామనో, లేదంటే మీకు అంత అర్జెన్సీ ఉంటే మాకు వర్చువల్గా ఇవ్వండి ఆపర్చునిటీ అని చెప్పేసి అడిగాం. ఈ వర్చువల్గా అడిగే ఆపర్చునిటీ మీ అందరికీ తెలియకపోతే తెలుసుకోండి. digitalpolicing.gov.in అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి క్రియేట్ చేసింది.